జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట, కృష్ణాజిగూడెం, ఫతేపూర్, చిల్పూరు గ్రామాలకు ప్రత్యేక చొరవ తీసుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి దేవాదుల ఎడమ కాలువ ద్వారా నీటిని అందించిన మాజీ ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటానికి గ్రామాల ప్రజలు పాలాభిషేకం చేశారు. పైప్లైన్ ద్వారా 15 చెరువులు నింపే విధంగా సహకారం అందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెప్పు కొద్దిగా రెండు రోజులు చెప్పు తప్పేం అక్కడ చెప్పు వీళ్ళు రాకుండా ఇంకా ముందు అద్దరు ఇటుబాటే దాని మీద వన్ నీళ్ళు ఒకటి గుర్తుగా సార్ మీరు మిడిల్లోనా? ఇంకా అలా ఊరో సరిగా ఫోటోలు రావురా? నాకు రావాలి మేడం వెనకదరా వెనకదరా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం
దానికి కేఎంసీఆర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన 1.5 మంత్ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులకు జెండీ మీద కానీ ఎస్సీ గారు కానీ ఈడీ గారు కానీ సంబంధిత అధికారులందరికీ ఆదేశించి ధర్మసాగర్ చెరువులో కానీ లిఫ్ట్ ద్వారా ధర్మసాగర్ చెరువులో కానీ గంటూరు చెరువులో కానీ మల్లనగర్ చెరువులో కానీ పైప్ లైన్ ద్వారా నీళ్లు రావాలని తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే చిలుకూరుకు సంబంధించిన నాగులగుంట, బర్రెంకుల చెరువు, మల్లనగర్కి సంబంధించిన వెంకటాద్రి చెరువు, ఊర చెరువు, కృష్ణాపురం చెరువు, చింతల చెరువు, పల్లగుట్ట చెరువు, ముసలపల్లి అన్ని చెరువులు నింపుకొని ఒక వారం రోజుల నుంచి మట్టడి పుట్టిన సందర్భంగా ఉంది. దానికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ రాబోయే రైతులందరూ రాబోయే రోజుల్లో మంచి పంటలు పండాలని చిలుకూరు గ్రామం మొత్తం చిలుకూరు మండలం కానీ నియోజకవర్గం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ సత్యశాంతిగా అధికారాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 25 రోజుల క్రితం అన్నదాతల్లో అనేక నిరుత్సాహంతో ఉన్నారు. వర్షాలు లేక చెరువులలో కుంటలలో నీరు లేక స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారిని వెళ్ళి దేవతల పైప్ లైన్ ద్వారా మన గండి రామారావు నుంచి వెళ్ళి కుడి కాలువ ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్లు వదలాలని ఎమ్మెల్యే గారిని శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో పల్లగుట్ట గ్రామస్తులు, కృష్ణాదిగూడెం అలాగే చిలుకూరు గ్రామస్తులు అందరూ వెళ్ళి కారు కలవడంతో ఇరిగేషన్ ఎస్సీ చీఫ్ ఇంజనీరు, ఏఈ, డిఈలు అందరికీ ఫోన్ అధికారులందరితో సార్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడి తక్షణమే లెఫ్ట్ పైప్ లైన్ ద్వారా వచ్చే నీటిని విడుదల చేసి ఈ బరేక చెరువు కావచ్చు, ఈ వెంకటాద్రి చెరువు కావచ్చు, చెరువులన్నీ పల్లగుట్ట నుంచి వెళ్ళి కృష్ణాదిగూడెం, చిలుకూరు చెరువులన్నీ దగ్గర 15 చెరువులు నింపే విధంగా పైప్ లైన్ ద్వారా నింపే విధంగా కృషి చేసినందుకు రైతుల తరఫున అలాగే చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామస్తుల తరఫున కడియం శ్రీహరి గారికి అలాగే ఎంపీ కావ్య గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రైతులు రుణమాఫీ విషయంలో కానీ ఇంకా రానున్న రైతు బంధు విషయంలో కానీ ఇంకా ఎక్కడైనా నీటి విషయంలో కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఆ రోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ ఆశీస్సులతో, రాహుల్ గాంధీ ఆశీస్సులతో ఏదైతే ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిండో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాడు. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కావాల్సుకొని రుణమాఫీ విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఆ విషయంలో రైతులు ఎటువంటి ప్రలోభాలకు లోనై వాటితో పోయి ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా 2 లక్షల వరకు ఉన్న ప్రతి పేద రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్ముకొని అనవసరంగా ఇబ్బందుల పాలై కావద్దని కోరుతున్నాము. ఇక్కడ మన అభివృద్ధి పదార్థ హనుమకొండ పట్టణం ఆర్ఈసీ దర్గా రోడ్లో మౌస్ జ్యూస్ షాప్ను వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకుడు అలీ మాట్లాడుతూ ఇలాంటి అత్యాధునిక జ్యూస్ షాపులు కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయని, తెలంగాణలో ఎక్కడ కూడా లేవని తెలిపారు. మొట్టమొదటిసారిగా తామే హనుమకొండలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇరికేయండి బనానా Good noon. Myself Alim from Mauzi near NIT Hajipet. Welcome to one and all. Yeah, we have started a new business. This is the first outlet in Telangana. We are very happy that our beloved MLA Naini Rajendra Reddy and our MP Kadiyam Kavya has inaugurated our store. We are heartily thankful to them. So the main concept of our store is we prepare banana oil milk with the help of dry fruits. So once you visit the store to know the details. This is the first outlet we are getting in Telangana all over. This is the totally concept of UAE, Qatar and Kerala. You do please visit, support us.
The taste will be really fantastic. You do visit once. Thank you. రీటైల్ నేను అలీం వరంగల్ ఎన్ఐటి దగ్గర మేము మౌజీ అనే స్టోర్ స్టార్ట్ చేశాం. మేము ముందుగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారి నాయన రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు కడియం కావ్య మన ఎంపీ గారు మన స్టోర్ ఇనాగ్రేట్ చేసినందుకు వాళ్ళకి నా కుటుంబ సభ్యులు నా మిత్రుల ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందిస్తున్నాను. ఈ మన స్టోర్ కాన్సెప్ట్ ఏంటంటే మనం బనానా అవిల్ మిల్క్ అనేది మొత్తం డ్రై ఫ్రూట్స్ రెడీ చేయబడుతుంది. ఇది మన తెలంగాణలో ఫస్ట్ స్టోర్. మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలంగాణ లోపల ఇలాంటి జ్యూస్ పాయింట్ ఎక్కడ లేదు. ఇక మొత్తం తెలంగాణలో ఎక్కడ లేదు. హైదరాబాద్ కానీ ఎక్కడ ఏ జిల్లాలో లేదు. హన్మకొండ జిల్లాలో మొదటిసారిగా హన్మకొండ జిల్లాలో ఓపెనింగ్ చేశాము మౌస్ జ్యూస్ పాయింట్. ఒక ఆదివాసీ మహిళ మేస్ట్రం నీలబాయి తన కుటుంబ సభ్యుల ఇంటికి రాఖీ కట్టడానికి 31/8/2024 ఆటో ఎక్కి కూర్చుండి వెళ్తున్న సమయంలో ఎవరు లేని నిర్మానుష్యంగా ప్రాంతంలో ఆటోను ఆపివేసి బలవంతంగా లాక్కేలు కొట్టి అత్యాచారం చేసి హత్య చేసి చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆదివాసీ మహిళ కొన ఊపిరితో పోరాడుతూ రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి స్థానికుల సహాయంతో హాస్పిటల్ ఉట్నూరుకు, అక్కడి నుంచి ఆదిలాబాద్, అక్కడి హైదరాబాద్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం గాంధీ 6వ అంతస్తులో ప్రాణ పరిస్థితిలో ఉంది. अन्ना आगे మొన్న రాఖీ పండుగ సందర్భంగా 31వ తారీఖు ఆసిఫాబాద్కి చెందిన నీలాబాయి అనే ఆదివాసీ మహిళ వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కట్టి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక ఆటోలో ప్రయాణం చేస్తుంది. ఆ ఆటో డ్రైవర్ అనేటువంటి ముక్తుమ్ అనే షేక్ ముక్తుమ్ అనే వ్యక్తి ఏం చేశారంటే అత్యాచారానికి గురి చేసి చంపడానికి కూడా ప్రయత్నం చేసి ఘోరంగా ఆమె ముఖం పైన కాళ్ళ పైన ఘోరంగా ఆమెని కొట్టడం జరిగింది. దాని ద్వారా ఏంటి అంటే ఆ అమ్మాయి చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె ఒక్కటే ఆ పుట్టలలో చెట్లలో నుంచి పాక్కుంటూ వేక్కుంటూ రోడ్డు పైకి వస్తే ఆ రోడ్డు పైన ఆ అమ్మాయి పరిస్థితి వేరే వాళ్ళు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అంటే ఒక మైనార్టీకి చెందిన వ్యక్తి ఒక ఆదివాసీ పైన చేసినటువంటి దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతి కఠినంగా ఆయనకి మరణశిక్ష విధించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే అసలు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మనకు ఒక మైనారిటీలో ఉన్నటువంటి మైనారిటీ ఓట్లతోటి గెలిచినామని బాగా చెప్పుకుంటారు కదా, అటువంటి మైనారిటీలు మహిళల పైన అది ఆదివాసీల పైన ఇటువంటి చర్యలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకటి నేను డైరెక్ట్గా సీతక్క గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు ఒక ఆదివాసీ బిడ్డ అయి ఉండి ఆదివాసీ మహిళకి అంత ఘోరమైన కిరాతకంగా ఆమెని ఆ విధంగా చేసి హాస్పిటల్లో ఉంటే ఆమెను పరామర్శించడానికి మీకు సమయం లేదా? సంఘటన జరిగి కూడా 3-4 రోజులైంది, అయినా కానీ మీరు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. కాబట్టి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి
ఇద్దరు మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే దీనికి స్పందించాలి, రాజీనామా చేయాలి. ముఖ్యంగా మేము సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు జగన్ గారు మీరు చాలా కాకపోతే దిగండి, మా ఓట్లతోటి గెలిచిపోయినట్టు మహిళా ఓట్లతోటి గెలిచినట్టు అటువంటి మహిళలకి రక్షణ కల్పించేటువంటి సీఎం ఉంటే ఇంకా లేకపోతే ఇంకా అటువంటి సీఎం మాకు అవసరమే లేదు. వెంటనే మీరు రాజీనామా చేయాల్సిందిగా మహిళా మోర్చా అధ్యక్షురాలైన కాశీతో వరంగల్ జిల్లా గణపతి నవరాత్రులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ధర్మసాగర్ సీఐ ఏ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని వినాయక మండలి నిర్వాహకులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సమావేశంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓకేనా, ఈ మీటింగ్ దేనికోసము అంటే మెయిన్గా కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని రూల్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు. సరే చేసేది మన చెప్పే ఇలా మెయిన్ ఏంటంటే అన్నిటికీ పర్మిషన్ ఆన్లైన్లో పర్మిషన్స్ ఉంటాయి, మీ సేవలో కడతారు. వాయిస్ కనెక్ట్ ఉందన్న. అవన్నీ కట్టండి, కరెంట్ పర్మిషన్ తీసుకోండి, కరెంట్ ఉంటుంది కాబట్టి. ఓకే సరే 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 మీద మాత్రం వీలైనంత వరకు రెగ్యులర్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని శివబాలాజీ వైన్స్లో దొంగతనం జరిగింది. వైన్స్ షాప్ యాజమాన్యం శ్యామ్ సుందర్రెడ్డి మల్లారెడ్డిలకు తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. సీఐ ప్రవీణ్ కుమార్ వెంటనే స్పందించి క్లూస్ టీంను పిలిపించి నేరస్తులకు సంబంధించిన క్లూస్ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. శివబాలాజీ ధర్మసారు పక్క వ్యక్తులు చూసి ఆ భూపాలకు సంస్థకు కిటికీలు బ్రేక్ అయినాయని సమాచారం మీద తను వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎస్హెచ్ఓ సిఐ గారు వచ్చి అంత పరిశీలించి క్లూస్ టీమ్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నారు. రాత్రి 2 గంటల ప్రాంతాన ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి కిటికీలు బ్రేక్ చేసి లోపలికి ఒకరు దిగినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ కావడం జరిగింది. దాని గురించే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. తదుపరి సమాచారం తెలవాల్సింది. ఎంత నష్టం అనేది మీరు చెప్పలేరు, మీరు ఏం పోయింది ఏం కథ చెప్పలేదు. ఎంత నష్టం అనేది ఇంకా షీట్ క్లోజ్ చేస్తే తెలుస్తుంది. 1.5 అవర్ పట్టచ్చు. నష్టం ఏం జరిగింది, ఏం డబ్బులు కానీ స్టాక్ ఏం పోయిందని షీట్ క్లోజ్ చేస్తే మీకు తెలిసినంత అందరి వరకు ఏం నష్టమైంది మీకు తెలుసు కదా. కౌంటర్లో క్యాష్ పోయింది, తీసిండ్రు. ఎంతవరకు ఎంత ఉంటుంది కౌంటర్లో క్యాష్? అది ఇప్పుడు షీట్ ఇస్తే వెళ్తుంది. ఇంకా రాత్రి క్లోజ్ చేసుకొని పోయినప్పుడు మీరు కౌంట్ చేయరు కదా. ఇప్పుడు షీట్ క్లోజ్ చేస్తే అమౌంట్ ఎంత అనేది 81,000 అని వాళ్ళు చెప్పనే చెప్తాను. మళ్ళీ మీరు కాకపోతే ఆన్లైన్లో మన ఊరు సమస్య రమేష్ టైం పడుతుందా? గట్లు వచ్చిందా రూపదాడులు జరిగినాయి.
అదే ఎక్కువ జాగ్రత్త పోలీస్ స్టేషన్ తీసుకోబో కొంచెం ఎస్కేప్ ఆ లెవెల్ కింద మంచిగా వస్తుంది పనిచేదా ఈ టైం లేదా అక్కడ పూర్ణమంతా వచ్చింది కదా అవన్నీ ఏం చెప్పి నువ్వు ఆ రంజిత్ దగ్గర గార్లదిన్నె మండలం లోలూరు క్రాస్ నందుగల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఉపాధ్యాయ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన కావించి కేక్ కట్ చేసి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీఎం రామసుబ్బారెడ్డి, సిఇఓ ప్రతాప్ రెడ్డి, ఏజీఎం శంకర్ నారాయణ, ప్రిన్సిపల్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ ఈశ్వర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. And I would like to call all the primary staff, please come and gather here, only primary staff. First I would like to call Balakumari ma'am. ప్రిన్సిపల్ మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, టీచింగ్ స్టాఫ్ అందరికీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మా విద్యార్థుల తరఫు నుంచి కూడా టీచర్స్ అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు మనం గురు పూజోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఒకప్పుడు విద్యార్థి. అంటే ప్రతిదీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే విద్యార్థి దశ నుంచే స్టార్ట్ అవుతారు. మేమందరం కూడా విద్యార్థిగానే ఉండి ఈ స్టేజ్కి వచ్చాము. ఏ మెట్టు ఎక్కాలన్నా కూడా స్టూడెంట్గా ఉంటూ మంచి డిసిప్లిన్గా ఉంటూ
చేసిన గౌరవనీయులు మన CEO ప్రతాప్ రెడ్డి గారికి, మన AGM శంకరనారాయణ గారికి, ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్స్, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ చిల్డ్రన్స్ ఆల్సో అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా హ్యాపీ. కొత్త ఆడిటోరియంలో సత్కరించుకునేటువంటి భాగ్యం సువర్ణ అవకాశం. ఈరోజు టీచర్స్ డే. సనాతన ధర్మం నుండి నీతి మోడర్న్ యుగం వరకు గురువే అన్ని ముందుండి నడిపించేటటువంటి వ్యక్తి. అంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడే గురువు. తను అభివృద్ధి చెందకుండా తను నేర్పించేటటువంటి విద్యార్థులు ప్రతి రంగంలోనూ తనకంటే ముందు వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు మీ సీనియర్ స్టూడెంట్స్ ఇక్కడనే 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళని బోధించినటువంటి టీచర్ ఇక్కడే ఉన్నారు. ఎంతో మంది డాక్టర్లు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం డాన్సులు చేసి అలరించారు. అనంతరం కళాశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. పరిస్థితులు కొంత మరి దారుణంగా తయారవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మీరు అందరూ ఆలోచన చేయండి. భగవంతుడైతే అక్కడంటే ఒక కార్యం చేస్తాయని మన జీవితంలో మనిషిని ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మన చుట్టూ ఉన్న 3 మండలాల్లో ఏకైక ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి. మన తల్లిదండ్రులు మనకి ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. అందరూ బాగా చదువుకొని జూనియర్స్ బాగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి బాగా చదువుకోండి. మంచి మెమరీస్ డెవలప్ చేయండి. టీచర్స్తో మంచి ఫ్రెండ్షిప్ ఉండండి. టీచర్స్ మంచి మన కాలేజ్లో టీచర్స్ అందరూ మంచి మనతో ఫ్రెండ్షిప్ ఉంటారు. బాగా క్లాసెస్ అందరూ పెడుతుంటారు. మన పేరెంట్స్ పేద మధ్యతరగతి కుటుంబానికి వచ్చిన పిల్లలకి ఈ కళాశాల ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కాలేజ్ దిస్ కాలేజ్ ప్రొవైడ్స్ డిసిప్లిన్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్, డిస్కషన్ and discussion please raise your hands. We come students with the thought of celebrating teachers. They said we are all lecturers, not teachers. So we have raised from teachers to lecturers, though the staff are lecturers, but the profession that they have selected, chosen, is a good profession, valuable profession. It's not like just a job, it's a profession. Teaching. Everybody needs a teacher. President needs a teacher, Prime Minister needs a teacher. Anybody in the society who occupies the greatest position also had a teacher. So teaching is the greatest profession, and
each day we celebrate September 5th Teachers Day. Greatest teacher, he never celebrated his birthday. Students celebrated their birthday. When students wanted to celebrate, he was not willing to celebrate. So afterwards, the students started celebrating his birthday as a Teacher's Day now in India. So I take this occasion to thank all the students for thinking of celebrating and honoring all of us, especially your lecturers here. Thank you. God bless you. And at the same time, I welcome first years instead of giving another talk. So I would like to thank all the first years for choosing this college, Vidya Jyoti. You will be last batch of this college. You will be last batch, 32 years of this college. And you will be remembered in the history of Vidya Jyoti Degree College. So we thought of taking only become this year. We thought that we will get at least 60. Anyway, we got 30. Even with this 30, we continue. And I take this occasion to welcome all the first years to Vidya Jyoti family and very committed staff you have here. Come regularly to the college. Come regularly.